హాయ్ అందరికీ నమస్కారం. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో, టెక్నాలజీ మనిషికి ఎంత అవసరమో అంతే అనర్థాలు కూడా టెక్నాలజీ దారితీస్తుంది. మంచికి ఉపయోగించుకుంటేకి తయారు చేసిన టెక్నాలజీ మనిషి వినాశనానికి కూడా అంతే ఉపయోగించుకుంటున్నారు మనుషులు. మంచి చెడు బొమ్మ బొరుసలాగా పక్కనే ఉంటున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏఐ ద్వారా డీప్ ఫేక్ వీడియోస్ తయారు చేస్తున్నారు. ఈ వీడియోస్ వల్ల వ్యక్తిగతంగా వాళ్ళు ఎంతవరకు వెళ్తారంటే ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఆ పరువు పోగొట్టుకున్న ఆ వీడియోలు ఉన్న వాళ్ళు. ఇలాంటి సమయంలో ఇలాంటి వీడియోస్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది అనే విషయం పైన సీనియర్ జర్నలిస్ట్ ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి దీన్ని మరింత లోతుగా విశ్లేషణ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈ డీప్ ఫేక్ వీడియో గురించి ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతం ఏంటి సార్? అసలు యాక్చువల్గా ఇప్పుడు రష్మిక విషయంలో ఏదైతే జరిగిందో రచ్చ అవుతుంది కంప్లీట్గా. ఆ అమ్మాయి ఏ వీడియో ఆటోమేటెడ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఈ ఉన్న హీరోయిన్స్, ఇప్పుడు రష్మిక మాత్రమే కాదు, రష్మిక వీడియో బయటకు వచ్చింది. అలా రష్మిక మాత్రమే కాకుండా లీడ్ హీరోయిన్స్ తెలుగులో, హిందీలో, తమిళ్లో ఎవరైతే ఉన్నారో అందరి వీడియోలు డీఫేక్ ద్వారా లేకపోతే ఆటోమేటెడ్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంప్లీట్గా చేయడం జరిగింది. ఇది చాలా డేంజర్. హీరోయిన్ల దాకా వచ్చింది, రేపొద్దున ఇళ్లల్లో ఆడవాళ్ళ వరకు కూడా వస్తుంది. ఇది డెఫినెట్గా సార్. ఎందుకనంటే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. లేదా వాళ్ళ ప్లాట్ఫామ్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు, వాళ్ళు యూజ్ చేసే ఆల్గరిథమ్స్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేయాల్సి ఉంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అంతకుముందు సుధామూర్తి గారు, నారాయణమూర్తి గారు, విప్రో వీళ్ళ వీడియోలు, సుధామూర్తి గారివి, నారాయణమూర్తి గారివి కూడా వాళ్ళు ఏదో ఈ పలానా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి, లేకపోతే పలానా దాని లోపల మీరు చెయ్యండి, అది సాయి పల్లవి కూడా చెప్పినట్టు వీడియోస్, అంబానీ చెప్పినట్టు, సుధామూర్తి చెప్పినట్టు వీటిల్లో పెట్టుబడి పెడితే మీకు రాత్రికి రాత్రి చూడండి 30 నిమిషాల్లో అవుతుంది. ఆఖరికి ఎన్ని కూడా సద్గురు ఉన్నాడు కదా ఆయన, ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ గారు, ఆయనది కూడా వదల్లా. పైగా ఆయన ఇందులో పెడితే ఆయనకి డబ్బులు ఓవర్ఫ్లో అయిపోయి పోలీసులు లాక్కెళ్తున్నట్టు కూడా మనకి పెట్టేశారు కొన్ని వాటి లోపల. ఇదంతా ఏంటంటే ఇంతకుముందు గ్రాఫిక్స్ వచ్చినప్పుడు గ్రాఫిక్స్ లోపల ఫేస్ మార్ఫింగ్ అనేది ఉండేది. మనకి మార్ఫింగ్ అనేది ఒకటే తెలుసు. అయితే మార్ఫింగ్ చేస్తే చాలా ఈజీగా ఆ ఫేస్ ఒకళ్ళది లేకపోతే బాడీ ఒకళ్ళది సెట్ కావట్లేదు, ఆ ఫేస్ లోపల ఇది వేయట్లేదు అని చెప్పేసి ఉండేది. ఆ తర్వాత ఏం జరిగింది, మనకి ఈ టెక్నాలజీ అనేది రూపాంతరం చెందుతూ వచ్చింది. దాంతోపాటు మనకి ఎంత యూస్ఫుల్గా ప్రతి దానిలో, ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి, బ్యాంక్ ఎవరు వెళ్ళట్లా, ఏటీఎం కూడా ఎవరు వెళ్ళట్లా. ఏటీఎంస్ వచ్చిన తర్వాత అబ్బా కంఫర్ట్, బ్యాంక్ వెళ్ళాల్సిన పని లేదు, ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు గూగుల్ పే వచ్చింది, ఫోన్పే వచ్చింది, ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు ఏటీఎం దాకా కూడా అక్కర్లేదు, ఉన్న చోటు నుంచే టక్మన డిజిటల్ రూపంలో మనం చేయొచ్చు. దగ్గర కూడా స్కానర్ పెట్టుకొని తిరుగుతున్నాడు. మొన్న కూడా మనం గచ్చిబౌలిలో చూసాం, చాలా పాష్ బెగ్గర్ ఇలా పెట్టుకుని ఇందులో కొట్టండి క్యూఆర్ కోడ్ లోపల నాకు డబ్బులు వచ్చేస్తాయి అంటున్నాడు. అది పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవడైనా సరే 10 రూపాయలు కొడతాడు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఎంత యూస్ఫుల్ అవుతుందో జనాలకి అంతే థ్రెట్ కూడా ఉందండి. ఈ థ్రెట్ని, ఇప్పుడు వచ్చిన థ్రెట్ని ఎలా అధిగమించాలి? ఇప్పుడు రష్మికది వచ్చిందనో లేకపోతే ఎవరిదో వచ్చిందిలే అని కాదు, ఇది ఏమో ఇంటి వరకు కూడా వస్తుంది. ఇంటి వరకు ఎలా వస్తుంది అని అంటే, మీ పగో లేకపోతే మీ శత్రువు ఎవడో కూడా ఉంటాడు, వాడు ఇంట్లో ఉన్న వాళ్ళవి ఫొటోస్ తీసుకున్నో లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్వో మీ సిస్టర్వో ఏవో తీసుకొని వాడు ఏం చేస్తున్నాడు, వాడు మీకు బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మార్ఫింగ్ వరకే ఆగిపోయేవి. ఇప్పుడు కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ మార్ఫింగ్తో సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వీడియోలు కూడా సృష్టించే అవకాశానికి వచ్చేసాడు. ఇందాక రష్మికతో ఒక్కతే కాదు, మిగతావి కూడా ఉన్నాయి. కొన్ని సైట్స్లో రష్మికతో పాటు మిగతా చాలామంది, అంటే ఇక్కడ పేరు ఇప్పుడు మనం చెప్పడానికి కొన్ని పారామీటర్స్ మనకి పరిమితులు అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి అవి చెప్పలేము మనం. ఆల్మోస్ట్ అందరివి ఉంటాయండి దానిలో సైట్స్లో వీడియోస్. అయితే ఇక్కడ ఏంటంటే 8 సెకండ్ల నుండి 10 సెకండ్స్ వరకు పూర్తి స్థాయి పోర్నే, అది పూర్తి స్థాయి పోర్నోగ్రఫీ లోపల ఇది చేసుకుంటూ అంతకి తెగించేశారా మీరు అన్నట్టుగా. ఇప్పుడు ఐబొమ్మ రవి ఎలా అయితే సినిమాలు అప్లోడ్ చేసి దొరకకుండా తిరిగాడు అలాంటివి చేసేస్తారు. ఇప్పుడు ఇంకోటి కూడా నేను విన్న విషయం ఏంటంటే, ఎవరైతే ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది నా లవ్ని అని, ఆ అమ్మాయి వీడియో చేసేసి పెట్టేయటం,
తను కూడా ఇంతకుముందు లవ్లో ఉన్నప్పుడు బ్రేకప్ చేసుకునేటప్పుడు ఇంతకుముందు ఉన్న ఫొటోస్ అబ్బాయిల దగ్గర ఉండటం, వాళ్ళు డీఫేక్ చేయటం, లేకపోతే ఏఐ వీడియో కంటెంట్ క్రియేట్ చేయటం, దీనివల్ల ఆత్మహత్యలు కూడా పెరగటం. దగ్గర దగ్గర సాలీనా మనకి ఇప్పుడు దాకా ఏఐ డీఫేక్ వీడియోస్ వల్ల మనస్తాపం చెల్లి దగ్గర దగ్గర ఈ ఏడాదే 400 మంది చనిపోయారని ఒక టాక్ ఉంది. 400 గర్ల్స్ కొన్ని చెప్పుకోలేక, లేకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇది చేయలేక. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రష్మికతో పాటు ఒక పులి ఒక మంచం మీద ఉన్నప్పుడు పులి లాక్కెళ్తుంది వాడిని. వాడు నవారు మంచం మీద పడుకొని ఉంటాడు, పులి రావటం వాడిని తీసుకుని వెళ్ళిపోవటం, మళ్ళా కొంచెం సేపు అయిన తర్వాత వాడిని అక్కడే పడుకోబెట్టడం. ఇలాంటి వీడియోస్లో మనం అబ్జర్వ్ చేయాల్సిందే డీఫేక్ వీడియో ఒరిజినల్ కాదు అని అనడానికి. రెండోది పులికి మందు తాగించటం నడి రోడ్డు మీద, ఇవన్నీ హల్చల్ చేసినాయి మనకి మహారాష్ట్రలో. అక్కడ ఇక్కడ ఇవి జరిగాయి, గిర్లో జరిగాయి, సింహాల్ రోడ్డు మీదకి వాళ్ళ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే సార్ ఒకటే ఒక విషయం, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఆ మంచం మీద పులి దాడి చేసినప్పుడు కాలు చెయ్యి కూడా కదలదాతండి ఆ వ్యక్తిది. పైగా అది సీసీటీవీ ఫుటేజ్ లాగా మనకు కనపడతా ఉంటుంది. ఒక కుగ్రామంలో సీసీటీవీ ఫుటేజ్, వాడు సీసీటీవీ ఎందుకు పెట్టుకుంటాడు, ఆరు బయట ఎందుకు పడుకుంటాడు, ఒకవేళ పులులు సంచరించే సమయంలో ఒక్కడే ఎందుకు పడుకుంటాడు, కనీసం పులి దాడి చేసి తీసుకెళ్లేటప్పుడు కాలు చెయ్యి కూడా ఆడకుండా ఎలా ఉంటాడు, ఇవన్నీ మనం కొంచెం బ్రెయిన్ తోటి ఆలోచించాలి. తర్వాత ఇంకొకటి, ఈ డీఫేక్ అశ్లీల వీడియో కంటెంట్ దగ్గరికి వస్తే ఫేస్ ఒకలాగా ఉంటుంది, బాడీ ఒకలాగా ఉంటుంది. అలాగే బ్లింకింగ్ దగ్గర తర్వాత తర్వాత ఇంకొక అమ్మాయి స్టాండప్ కామెడీ చేస్తూ బూతులు మాట్లాడుతూ ఉంటుంది. బూతులు మాట్లాడేటప్పుడు అమ్మాయి వాయిస్ కూడా మెషిన్ వాయిస్ లా ఉంటుంది. మనకు అబ్జర్వ్ చేస్తే మెషిన్ మాట్లాడినట్టుగా ఉంటుంది. ఏ జనరేటెడ్ చాలా ఈజీ గుర్తించవచ్చు. ఈ బ్లింకింగ్స్ కనురెప్పపాటు, ఈ బ్లింకింగ్స్ దాకా అది నిజమా కాదా అనేది గుర్తించవచ్చు. అసలు నిజంగా ఒరిజినల్గా చేస్తే, ఇప్పుడు సపోజ్ రష్మిక అనుకుందామండి, రష్మిక అసలు ఆ డ్రెస్లో వస్తుందా, ఒకవేళ వస్తే ఎవరన్నా వీడియో తీస్తుంటే తను ఊరుకుంటుందా, స్మైల్ ఇస్తుందా, ఇవన్నీ ఆలోచించాలి. అది డీఫేక్ అని కొట్టిపడేయాలి, మనస్తాపం చెందకూడదు. ఒకవేళ మనదేదైనా డీఫేక్ చేసి ఎవడన్నా ఇది చేసినా కూడా ముఖ్యంగా అమ్మాయిలు మనస్తాపం చెందకుండా ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి ఉండాలి, కానీ ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదు. మనకు చట్టం ఉంది, సైబర్ క్రైమ్ వాళ్ళకి పోలీసులు ఉన్నారు. అది త్వరలో రాబోతుంది అని ఇలాంటి సంఘటనలు ఇమ్మీడియట్గా చర్యలు కూడా తీసుకుంటారు. విన్నాను నేను. త్వరలో మనకి ఎక్కడి నుంచి వాడు అప్లోడ్ చేశాడు, వాడు ఐపీ అడ్రస్ ఏంటి, ఆ ప్లాట్ఫామ్ ఏంటి, ఏదో ఒక యాప్ ద్వారా చేయాలి. ఆ యాప్ని పట్టుకోవడం, లేకపోతే యాప్ని బ్యాన్ చేయటం వందల్లో ఉండొచ్చు, కానీ వేలల్లో లక్షల్లో అయితే చేయలేరుగా. వాళ్ళు యాప్లు క్రియేట్ చేసి చేయలేరుగా. వాళ్ళు వందల్లో ఉన్నారంటే ఇప్పుడు చూడండి, మనకి ఐబొమ్మ లాంటి సైట్ కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఐబొమ్మ తీసేయంగానే మనకు ఒకటో రెండో పైరసీ సైట్స్ ఉన్నాయి, కానీ ఐబొమ్మ అంత క్లారిటీగా, ఐబొమ్మ అంత క్లియర్గా వేరే సైట్స్ అయితే రావు. ఇలా చర్యలు తీసుకుంటుంటే ఆటోమేటిక్గా వాటికి సంబంధించి వాటి ప్రభావం, వాటి ఎఫెక్ట్ అనేది తగ్గుతూ వస్తుంది అనేది నా పాయింట్. ఇక రెండో విషయం సార్, ఇవన్నీ ఎలా చేస్తారు, కొంచెం టెక్నికల్గా మనం మాట్లాడుకుందాం. ఇది బిజినెస్ పీపుల్కి నష్టమే. ఎందుకనంటే ఒక బిజినెస్ పీపుల్ అంతెందుకు సార్, మనకి ప్రముఖ నాయకులు, రాజకీయ నాయకులు కూడా వాళ్ళు వీడియోలో మాట్లాడినట్టు మీరు పెట్టేసేయండి, డబ్బులు ఇవ్వండి, మీ పని అయిపోతుంది, సాక్షాత్తు సీఎం మాట్లాడినట్టు లేదా పిఎం ప్రధానమంత్రి మాట్లాడినట్టు ఇవన్నీ క్రియేట్ చేసి పెడితే వాళ్ళు అసలు అది ఆర్టిఫిషియలా కాదా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అంత పెద్ద స్థాయి వ్యక్తి మనతో ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఇవన్నీ కొంచెం మనం ఆలోచనాత్మకంగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కనిపెట్టొచ్చు అంటున్నా నేను. ఇక రెండోది, చాలామంది ఈ జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్ అంటారండి, GAN. ఈ జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్ ఆల్గరిథం ద్వారా ఇవన్నీ పూర్తి స్థాయిలో అశ్లీల చిత్రాలకి తెరలేపుతుంది ఇది. సో అశ్లీలాలు ఏంటి, అవి చేయకుండా పోర్న్ స్టార్స్ ఎవరో చేసినవి తీసుకొచ్చి దీనిలో పెట్టడం, వాళ్ళని మార్ఫింగ్ చేయటం. ఇంతకుముందు మనకి గ్రాఫిక్స్లో ఉండేది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా ఈజీ అయిపోయింది. అది ఎలా చేసుకుంటుందంటే ఆ ఆల్గరిథము ఫేస్ రీప్లేస్మెంట్ అనేది సెకండ్కి 24 ఫ్రేమ్స్ వైజ్ తీసుకుంటూ వెళ్తుంది. అది దానికి 2 ఆటో ఎన్కోడర్స్ ఉంటాయి. ఆ 2 ఆటో ఎన్కోడర్స్ వల్ల ఏదైతే 8 సెకండ్స్ 10 సెకండ్స్ వీడియో ఉంటుందో దీనికి అప్పటికే మనకి దగ్గర దగ్గర ఒక 1600 ఫ్రేమ్స్ పడతాయి. 10 సెకండ్స్ అంటే 25 ఫ్రేమ్స్ వేసుకుని 250 ఫ్రేమ్స్ పడతాయి. ఆ 250 సెకండ్స్ ఫ్రేమ్స్ ఈ 2 ఆటో ఎన్కోడర్స్ ద్వారా కంప్లీట్గా ఆ కదలిక, ఆ యానిమేషను,
ఏదైతే పోర్న్ స్టార్స్ చేసే ఇవి ఉంటాయో అవన్నీ దానిలో చేసుకొని ఈ మార్ఫింగ్ చేసేసరికి దాని మీద ఎక్కువ పర్సంటేజు చాలామంది అంటే ఫ్యూచర్లో నాకు తెలిసి నమ్మరు కాదు. టెక్నాలజీ పైన ఇప్పుడు చాలా మందికి అవగాహన లేదు కాబట్టి అరే ఇది నిజంగానే ఈ అమ్మాయి, అరే నిజంగానే ఈ పాపులర్ హీరోయిన్, అయ్యో ఈ అమ్మాయి చేసింది కదా ఇట్లా అని చెప్పి. ఇది మనం ఎలా కనిపెట్టాలంటే దీనికి డేటా మ్యానిపులేషన్ అనేది ఒకటి ఉంది సార్. ఈ డేటా మ్యానిపులేషన్ ఎలా జరుగుతుందంటే మనం అన్వాంటెడ్ సైట్స్కి వెళ్ళటం లేదా ఒక పోర్న్ సైట్స్కి వెళ్ళేసి ఇది చేయటం, తెలియకుండానే ఏపీకే అప్లికేషన్స్ మనం చేయటం, మన డేటా అంతా దానిలోకి వెళ్ళిపోవటం, ఇవి ఒకటి. రెండోది ముఖ్యంగా ఆడపిల్లలు చేయాల్సిన పని ఏంటంటే ఫేస్బుక్లో మీ ఫొటోస్ కానీ లేదా వాట్సాప్ స్టేటస్లో మీ ఫొటోస్ కానీ ఉంటే వాట్సాప్ స్టేటస్లో స్క్రీన్ షాట్ తీయటం అనేది పూర్తి స్థాయిలో లేదు. కానీ అవి కూడా వాళ్ళు వేరే ఫోన్ ద్వారా తీసుకుంటున్నారు ఫోటో, అంతేగా చాలా ఈజీగా తీసుకొని దాన్ని ఇది చేస్తున్నారు. ఇవన్నీ కొన్ని 4K జనరేషన్లో ఉంటాయి, కొన్ని సీసీటీవీ ఫుటేజ్ లాగా ఉంటాయి. ఇవన్నీ మీరు భయపడాల్సిన పని లేదు. దీన్ని ధైర్యంగా ఇలాంటి వాటికి గురైన వాళ్ళు మాత్రం ఎదుర్కొని ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మీరు ఆత్మహత్యలకి పాల్పడటం వల్ల ఇలాంటి అవన్నీ సరిపోదు. ఇంకొకటి సార్, ఈ తప్పుడు సమాచారాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మనం చెప్పుకున్నవి, ఈ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు, సుధామూర్తి గారు లాంటి వాళ్ళు, అంబానీ చెప్పాడు, లేకపోతే జగ్గి వాసుదేవ్ చెప్పాడు, వీటి వల్ల మ్యానిపులేట్ అయ్యి మోసపోయిన వాళ్ళ మొత్తం అంతా కొలిస్తే ఇప్పటిదాకా 2 ఏళ్లలో $78 మిలియన్ అయిందంట లాస్. వాళ్ళందరూ ఇచ్చేసిన ఇది. రెండోది, ఒకటే వీడియోని మీరు బుక్ అయ్యారు, మీ మీద స్మగ్లింగ్ కేసు ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, మీరు మాదక ద్రవ్యాలు అవి ఇవి చేశారని చెప్పేసి మీకు పోలీసు సైబర్ ఇది వీటికి కూడా ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని అక్కడ మొత్తం జైలు గోడలను అన్ని సృష్టించి ఒక ఆయన పెద్ద మనిషి, ఆయన చాలా పెద్ద గౌరవమైన స్థితిలో ఉన్నాడు. ఈ మంతే అనుకుంటా ఆయన 28 లక్షలు పోగొట్టుకున్నాడు. చాలా పెద్ద జాబ్ చేస్తున్నాడు ఆయన. బెంగళూరులో కూడా ఒక కంపెనీ CEO లేడీని 7 కోట్లు డిజిటల్ అరెస్ట్ పేరు పైన, మీకు ఐటీ వాళ్ళం మేము మీ లెక్కలని వాళ్ళ ఎంత దారుణం కదా 7 కోట్లు ఇది ఒక దారుణం సార్. ఇంకోటి ఇందులో మనం ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ లేకపోవడం వీడియో, అది మీరు చూడగానే అబ్జర్వేషన్, లేకపోతే హై క్వాలిటీలో ఉండటం, ఉన్నదానికి ఉన్న కలర్ కన్నా కూడా ఎక్కువ క్వాలిటీలో చూపించటం, లేకపోతే కళ్ళు కొంచెం అసహజంగా కనిపించడం, కృత్రిమంగా కనపడటం, అసలు బ్లింకింగ్ అనేది లేకపోవడం, వాళ్ళు ఎవరైనా ఫోటో తీస్తున్నా లేకపోతే వీడియో తీస్తున్నా కూడా అంత పెద్ద స్థాయిలో ఉన్న హీరోయిన్ కానీ లేకపోతే ఎవరైనా కానీ ఎవరైనా వీడియో తీస్తుంటే ఫేస్ కెమెరా వంక చూసి నవ్వరు, పోర్న్ స్టార్లు తప్ప. సో అది డెఫినెట్గా ఇది వీళ్ళది కాదు, వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళ చిత్రాన్ని మనం యూజ్ చేయడం జరిగింది అనేది మనం బాగా గమనించుకోవాలి. ఇంకా వీడియోలో నాన్ స్టాప్గా కంటిన్యూటీ అనేది ఉండదు, 8 సెకండ్స్కి కట్ అయిపోతుంది. మరి అది ఒరిజినల్ అయితే 8 సెకండ్స్కే ఎందుకు అవుతుంది? ఒక 10 సెకండ్లు, ఒక 10 మినిట్స్ పాటు తీసేవాళ్ళు, ఒప్పుకున్న వాళ్ళు ఒక 10 మినిట్స్ కానీ మనకు ఉండేది కదా. అలా లేకపోవడానికి కారణం అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తీసింది అనేది క్లియర్గా మనం కనుక్కోవాలి. రెండోది, ఈ కింద ఒక వాటర్ మార్క్ కూడా ఉంటుంది, దాని పేరు సోరా అని ఉంటుంది. ఆ సోరా అనేది SORE అని ఉన్నది దాని మీద అని అంటే డెఫినెట్గా అది AI తోటి సంబంధించిందే. అందుకని ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలు, ముఖ్యంగా ఫొటోస్ షేర్ చేసుకోకపోవడం అనేది ఉత్తమం. ఎంత దగ్గర వాళ్ళైనా సరే, ఫ్రెండ్స్ లేకపోతే దగ్గర బంధువులైన వాళ్ళని సరే, వాళ్ళు ఫొటోస్ షేర్ చేయమన్నా కూడా వద్దు అని చెప్పి రిజెక్ట్ చేయటం. ఎక్కువగా సోషల్ మీడియాలో మామూలు ఆర్టిఫిషియల్ మనకి ఇప్పుడు చాలా వస్తున్నాయి, మన ఫోటో బదులు అవతార్ ఫొటోస్ ఉంటాయి, అవి ఉంటాయి, సరదాగా పెట్టుకునే DP లోపల అవి ఉంటాయి, అవి పెట్టుకోవడం, ఇలాంటివి చేయాలి తప్ప ఓవరాల్గా ఇస్తే మన డేటాతో పాటు మన పర్సనల్ థింగ్స్ను కూడా పక్కవాడి చేతిలో పెట్టినట్టే. వాటి నుండి ఎక్కువగా ఫేస్బుక్ని వాటిని టార్గెట్ చేసుకొని ఆ ఫొటోస్ అన్నీ తీసుకొని టార్గెట్ చేస్తున్నారు. కొంతమంది ఫోన్ నెంబర్స్ కూడా క్లియర్గా పెడతారు. ఆ ఫోన్ నెంబర్స్ అవి పెట్టడం కూడా డేంజరే. మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఇవ్వకపోవడం, దాని ఆప్షన్ని మనం డిలీట్ కొట్టడం అనేది చాలా ఉత్తమం. అది వాట్సాప్ అయినా సరే లేకపోతే ఫేస్బుక్ అయినా సరే మన ఫోన్ నెంబర్ కనిపించకుండా కొత్త వాళ్ళకి కనిపించకుండా ఉండటం అనేది శ్రేయస్కరం. అలాగే త్వరలో రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం డెఫినెట్గా ఈ ప్లాట్ఫామ్ ఎక్కడి నుంచి ఎవరు తయారు చేశారు, ఏ అప్లికేషన్ యూజ్ చేశారు, IP అడ్రస్ ఏంటి, వీటన్నిటి ద్వారా తగిన సమాచారం ప్రకారం నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఆల్రెడీ మనకి చైల్డ్ అబ్యూజ్ పోర్నోగ్రఫీ అనేది కంప్లీట్గా ఎవరైనా చూసినా
ఆటోమేటిక్గా పోలీసులకి సమాచారం వెళ్తుంది, మీ ఫోన్ నుండి వెళ్తుంది. అలాంటి అబ్యూజ్డ్ వీడియోస్ చూసినా, పోర్న్ చూసినా ఫ్యూచర్లో మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చూసే వాళ్ళకు కూడా కఠినమైన శిక్షలు ఉంటాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ టెక్నాలజీ. అండ్ రష్మిక వీడియోకి సంబంధించి అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు అలా అల్లకల్లోలం అయిపోతున్నారు అని అంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు సెలబ్రిటీసే వాళ్ళంతా అరే ఏంటి అనేది. ఎందుకంటే చాలామంది పోనీలే ఇంకా వాళ్ళు ఇంకా ఇది మనది కాదు, మనం కానప్పుడు మనం ఎందుకు ఇదవ్వాలి, దాని మీద మనం ఫైట్ చేద్దాం అనే లెక్కలో ఉండాలి. కానీ వాళ్ళు ప్రాణాలు తీసుకోవటం అనేది మాత్రం అది చేయకూడదు అనేది మనవి. తప్పకుండా సార్. ఆడపిల్లలు ముఖ్యంగా ఇంట్లో ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ఏఐలో ఎలా అయినా మార్ఫింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్లో పేరెంట్స్ కానీ పిల్లల్ని గైడ్ చేస్తూ ఉండాలి. ఈ వీడియోలో ఇంత సమాచారాన్ని మన పవన్ గారు మీకు సేకరించి ఇచ్చారు కాబట్టి తప్పకుండా దీంట్లో ఈ వీడియోలో ఇచ్చిన సూచనలు, సలహాలు పాటించండి. చాలా జాగ్రత్తగా ఉండండి. నమస్తే సార్. నమస్తే.